వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మొన్న ఒక వీడియో చేశాను కదండి, మన సీక్వెన్సెస్, మన టీజీపీఎస్సీలో మార్కుల సీక్వెన్సెస్ చాలా ఎక్కువ వచ్చినాయి యూపీఎస్సీతో కంపేర్ చేశాను కదా. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే, భయ్యా యూపీఎస్సీలో మన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే 2025 యూపీఎస్సీ ఇచ్చిన, ఓకే, అదే ఎగ్జాంపుల్ ఇచ్చి మన దాంతో కంపేర్ చేశాను. రెండు షీట్స్ పక్క పక్కన పెడుతున్నా, చూద్దాము. అంటే నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, మీరు రాంగ్ కంపారిజన్ చేసిర్రు అని నాకు చెప్పారు. కరెక్ట్, ఒప్పుకుంటా. ఓకే, ఎంతవరకు కరెక్ట్ ఇది విన్నాక మీకే అర్థమవుతుంది. యూపీఎస్సీ 2025లో 9,37,876 మంది రాసిరు. 9,37,000 ఇది పీపుల్ రాసిరు. దాంట్లో నుంచి 958 సెలెక్ట్ అయ్యారు. 958. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఈ 958 సెలెక్ట్ అయినప్పుడు టోటల్ రిజిస్ట్రేషన్స్ ఒక హాల్ టికెట్ ఇచ్చిర్రు. వాడు అపియర్డ్ ఫర్ ఫిలిమ్స్ 4 లక్షల మంది డుమ్మా కొట్టిర్రు. 5,76,000 మంది రాసిర్రు విత్ ద సేమ్ హాల్ టికెట్ నెంబర్. క్లియర్డ్ ప్రిలిమ్స్ 14,161 14,000 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేసారు. మరి 14,000 మంది క్లియర్ చేశారు కదా, దాని తర్వాత క్లియర్డ్ మెయిన్స్ 2,736. ఇక్కడ మీకు డౌట్ రావాలా, సార్ క్లియర్ చేసిన ప్రిలిమ్స్ అందరు కూడా ఎగ్జామ్ రాసిర్రా అంటే, పిఐబి ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరు ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన 14,161 అందరూ రాసిర్రు అని ఉంది. అది ఇంకొక స్లైడ్లో ఉంది, ఇది అయినాక చూపిస్తా. సో 14,161 అందరూ ప్రిలిమ్స్ అందరూ రాసిరంట. పిఐబి చెప్పింది, నేను చెప్తలేను. అది అందులో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి తీసిన, అది స్క్రీన్ షాట్ కూడా తీసిన, చూపిస్తా. 2,736 క్లియర్డ్ మెయిన్స్. ఈ 2,736 మంది ఇంటర్వ్యూస్కి పోతారు. 958 మంది వస్తారు. చూడండి, ప్రతి స్టేజ్లో సేమ్ హాల్ టికెట్ నెంబర్. ఇప్పుడు ఎవరైతే నన్ను అడిగిన వాళ్ళకి ఒక క్వశ్చన్ ఏం చేస్తా అంటే, మన పర్సంటేజ్ ఎంత అంటే 958 డివైడెడ్ బై 9,37,000 తీస్తే, 958 డివైడెడ్ బై 9,37,000 తీస్తే మనకి 0.001. ఓకే, 0.001 సక్సెస్ రేట్. ఏంది? సేమ్ హాల్ టికెట్ ఉంటే. ఓకే, నౌ కమ్ టు హియర్. 4,03,000 మంది అప్లై చేసుకున్నారు. 1,00,000 మంది డుమ్మా కొట్టిర్రు. 3 లక్షల మంది ఎగ్జామ్ రాసిర్రు. క్లియర్డ్ 31,382. ఇగో ఇదండి, దిస్ ఈజ్ వేర్ ఇది క్లియర్ అయింది. ఇక్కడ దాకా సేమ్ హాల్ టికెట్ అదే ఇది సేమ్ హాల్ టికెట్ సేమ్ డే. ఇక్కడ నుంచి చేంజ్ అయింది మ్యాటర్. ఇప్పుడు చెప్పండి, ఈ టోటల్ ఫైనల్ సెలెక్షన్స్ 562 అనేది నేను 562 డివైడెడ్ బై 4 lakhs చేయాలనా, 21,000 ఆర్ వాటెవర్ 31,382 చేయాలనా? ఎందుకంటే ఈ 31,382కి న్యూ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. న్యూ హాల్ టికెట్స్. ఇది విఐపి దర్శనం. ఇక్కడ నుంచి మ్యాటర్ మొదలైంది కదా. ఇక్కడ చూడండి, మొత్తం సేమ్, టెన్షన్ లేదు. కానీ ఇక్కడ కదా దెబ్బ అవుతుంది. ఇప్పుడు నేను 562 బై, మీరు అనొచ్చు సార్ ఇక్కడ ఇంతమంది 9,03,37,000 మందిలో 3 వచ్చినాయి, 3 సీక్వెన్సెస్ వచ్చినాయి కదా సార్. అట్లనే వస్తాయి, ఎందుకంటే ద నెంబర్ ఈజ్ బిగ్ అన్నారు. వెరీ గుడ్, ఒప్పుకుంటా, నెంబర్ ఈజ్ బిగ్ కాబట్టి మొత్తం హాల్ టికెట్ అట్లనే అవే ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి 3 వచ్చినాయి. మీరు అన్నది కరెక్టే. మరి ఇక్కడ కూడా జరిగిందా? ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నుంచి కూడా అట్లనే ఇదే హాల్ టికెట్ ఉండి 562 వచ్చి, ఇదే హాల్ టికెట్ ఉండి 562 వచ్చి, ఆ 30 సీక్వెన్సులు వస్తే, మోర్ దాన్ 30 వచ్చినాయి కదా సీక్వెన్సెస్ కంటిన్యూస్గా, ఇదే ఫార్మాట్గా ఇక్కడ కూడా 30 సీక్వెన్సులు వస్తే మీరు అన్నది కరెక్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 300 రూపీస్ విఐపి దర్శనం జరుగుతుంది. ఇక్కడ తేడా కొడుతుంది. కొత్త హాల్ టికెట్లు వచ్చినాయి. ఈ కొత్త హాల్ టికెట్లు వచ్చినప్పుడు
ఏ ఆన్ వాట్ బేసిస్ ఈ కొత్త హాల్ టికెట్ నెంబర్లు నువ్వు హౌ డిడ్ యూ జనరేట్ అని ఏం కేటగిరీ తీసుకున్నావు? ఏజ్ వైజ్ కొత్త హాల్ టికెట్లు ఇచ్చినావా? అండ్ వాట్ కేటగిరీ డిడ్ యూ క్రియేట్ దీస్ న్యూ హాల్ టికెట్స్? నీ ఏరియా పిన్ కోడ్ వైజ్ తీసుకున్నావా? నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి తీసుకున్నావా? లేకపోతే నీ ఏరియా బట్టి తీసుకున్నావా? లేకపోతే నీ ఏజ్ బట్టి తీసుకున్నావా? ఆన్ వాట్ బేసిస్ డిడ్ యూ క్రియేట్ ద సెకండ్ హాల్ టికెట్స్ ఈజ్ ద క్వశ్చన్. ఇట్లా ఇక్కడ తేడా జరిగింది కాబట్టే మోర్ దెన్ 30 సీక్వెన్సెస్ రావడానికి స్కోప్ ఉంది అంటున్నాం. ఇక్కడ తేడా జరిగింది కాబట్టి మోర్ దెన్ సీక్వెన్స్లు ఇమ్మీడియట్ గా సీక్వెన్స్ అయిన సీక్వెన్స్ ఏందండి అది 5591 5593 5594 3 డిఎస్పీలు వస్తాయా? అట్లా ఎక్కడన్నా 3 డిఎస్పీలు వస్తాయా? అట్లా ఏమైనా పాసిబిలిటీ ఉందా అండి? మీరు చెప్పండి. 5591 5593 5594 ఇంకా సిటీఓలు వచ్చారు. అట్లాంటి మీరు చూడండి, ఎవరైనా తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఐడియా లేకపోతే గో బ్యాక్ టు కపుల్ ఆఫ్ మై మోర్ ఎర్లియర్ వీడియోస్ అండ్ సీ ద ప్యాటర్న్స్ చూడండి. నేను మీకు మొన్న ఓన్లీ ఇమ్మీడియట్ కన్సిక్యూటివ్ సీక్వెన్సెస్ చూపించిన, ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి. నేను డౌన్ ద లైన్ ఐ విల్ షో ఆల్ ద ప్యాటర్న్స్, అవన్నీ చూపిస్తా. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫ్యూ పీపుల్, వాళ్ళు ఏమంటారు అంటే అన్న నువ్వు రాంగ్ కంపారిజన్ చేసినావు అంటున్నారు. నేను అంటున్నా ఇగో ఇక్కడ తేడా కొట్టింది అంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐ కెనాట్ డివైడ్ 562 డివైడెడ్ బై 4,03 అట్లా చేయలేము. యూపీఎస్సీకి చేసినట్టు 9,58 డివైడెడ్ బై 937 చేసిన కదా, ఇట్లా నేను 5,62 డివైడెడ్ బై 4,03 చేయలేను. ఎందుకంటే ది హాల్ టికెట్స్ గాట్ చేంజ్డ్ ఇన్ బిట్వీన్. ఒకవేళ అట్లనే చేస్తే కరెక్ట్ పద్ధతి అదే కదా. 562 డివైడెడ్ బై 4,03 చేస్తే 0.001001 సేమ్ యాజ్ యూపీఎస్సీ, ఒప్పుకుంటా, ఇట్స్ వెరీ గుడ్. ఒకవేళ ఇట్లనే అయి ఉంటే 30 సీక్వెన్సెస్ వస్తే నాకు నో ప్రాబ్లం. అప్పుడు కూడా 0.001 వచ్చేది. 562 డివైడెడ్ బై 4,03,667 అయితే 0.001 వచ్చేది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ విత్ యూపీఎస్సీ. దిట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అట్లా అయి ఉంటే. కానీ ఇప్పుడు నేను అట్లా చేయలేను కదా, ఎందుకంటే హాల్ టికెట్స్ మారినాయి. ఇప్పుడు నేను దేంతో డివైడ్ చేయాలి? 562 డివైడెడ్ బై 31,380 తోటి చేయాలి. ఎందుకంటే వీళ్ళే కదా కొత్త హాల్ టికెట్లు వచ్చినాయి. 31,382తో చేయాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కొత్త హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వబడ్డాయి. అఫ్ కోర్స్ 21,093 రాసిరు, 10,000 మంది డుమ్మా కొట్టిరు మెయిన్స్, కాదు వేరే సంగతి. ఓకే, బట్ కొత్త హాల్ టికెట్లు మాత్రం ఇక్కడ ఇచ్చారు కదా. సో నౌ ఐ హ్యావ్ టు డివైడ్ దిస్ 562 divided by 31,382, which is nothing but 0.017. ఎర్లియర్ ఎక్కడండి? 0.001. 0.001 కి 0.017 కి ఎంత తేడా ఉంది తెలుసా? 17 టైమ్స్ తేడా ఉంది. 17 టైమ్స్. మీరు 0.001ని ఇంటూ 17 చేస్తే ఇది వస్తుంది. అంటే జస్ట్ బికాజ్ నువ్వు హాల్ టికెట్ నెంబర్లు మార్చడం వల్ల 17 టైమ్స్ ప్రాబబిలిటీ పెరిగిపోయింది, సక్సెస్ రేట్ పెరిగిపోయింది. ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు ఎవరికైనా తీసుకో, ఎవరికి పెరిగింది సక్సెస్ రేటు? వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి పెరిగింది. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఇది నా క్యాలిక్యులేషన్ అయితే కరెక్టే కదా. ఇక్కడ నేను తప్పు చేసినా, ఇక్కడ మారకపోయి ఉంటే ఐ వుడెంట్ హ్యావ్ డివైడెడ్ 562 డివైడెడ్ బై 31,382, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ చేంజింగ్ ద నెంబర్స్ కదా. 0.001 నుంచి 0.017 అంటే ఎంత 17 టైమ్స్ పెరిగిపోయింది కదండి అది. విచ్ ఈస్ అ హ్యూజ్ నెంబర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. అంత 17 టైమ్స్ నీ సక్సెస్ రేట్ని పెంచడం అంటే జోకా? అదండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. మొన్న చాలా మంది కామెంట్ చేశారు, భయ్యా నువ్వు రాంగ్ కంపారిజన్ చేస్తున్నావు అన్నారు. కానీ అందరు మిస్ అవుతున్న పాయింట్ ఏంటిదంటే, ఇక్కడ సెకండ్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడం వల్ల, సెకండ్ డబుల్ హాల్ టికెట్స్ ఇవ్వడం వల్ల మొత్తము వాళ్ళకి కావాల్సినట్టు ఇప్పటిదాకా టీజీపీఎస్సీ డిడ్ నాట్ రివీల్ హౌ దే హ్యావ్ క్రియేటెడ్, ఆన్ వాట్ బేసిస్ దే హ్యావ్ క్రియేటెడ్ ద సెకండ్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ ఓకే అండి, స్టార్టింగ్లో యూజువల్గా స్టార్టింగ్లో ఏమవుతుందంటే అందరం ఆన్లైన్ అప్లై చేసుకుంటాం కాబట్టి లాస్ట్ టైం అంటాం, లాస్ట్ అప్డేటెడ్ టైం. ఎవరైతే అప్పుడు అప్డేట్ చేసుకుంటారో వాడికి ఒక నెంబర్ వస్తుంది. ఒకడు వనపర్తిలో నుంచి ఒక నెంబర్ వస్తుంది, 10 రావచ్చు. కింద అదే వనపర్తి కిందకి వెళ్ళి 10 రావచ్చు,
ఆ నిమిషం నెక్స్ట్ మినిట్ ఆదిలాబాద్కి వెళ్ళి చేసినోడికి 11 రావచ్చు. ఎందుకంటే బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సిస్టమ్ టైం. ఓకే, అది వెరీ క్లియర్. సిస్టమ్ టైం బట్టి ఎవడు అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. అది ప్రిలిమ్స్ పరంగా వెరీ గుడ్. ఎవరికి ఏ హాల్ టికెట్ వస్తుంది, ఎవరికి ఏమొచ్చిందో మనకు తెలియదు, ఎందుకంటే సిస్టమ్ టైం బట్టి. ఈవెన్ దే ఆల్సో డు నాట్ నో. బట్ ఇక్కడ మనకెవరైనా చెప్పిరా అండి? మనకేమన్నా లాస్ట్ టైం బట్టి ఏం లేదు. మనం మళ్ళీ రీఅప్లై చేసుకోమన్నారు. కానీ చేసుకోమన్నాక మనం రీఅప్లై చేసుకున్న తర్వాత, మనం రీఅప్లై చేసుకున్నప్పుడు ఎందుకు కొత్త హాల్ టికెట్ జనరేట్ చేసినాం ఈజ్ అ పాయింట్ కదా. అదే హాల్ టికెట్ ఉంటే వీ వుడ్ హావ్ అగైన్ అగ్రీడ్, దట్ ఈస్ ఫైన్. బట్ రీఅప్లై చేసుకున్నాక ఏం మారింది వెనకాల? నువ్వు కొత్త హాల్ టికెట్ జనరేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఇంకొక పర్సన్ ఇద్దరం సేమ్ టైంలో సబ్మిట్ చేస్తే నాకు వానికి పక్కపక్కన రావు. ఆల్మోస్ట్ ఇద్దరం సేమ్ సెకండ్ సబ్మిట్ చేస్తే ఇద్దరికి పక్కపక్కన రావు. నాకేమో ఎక్కడనో 150లో వస్తుంది హాల్ టికెట్, వాడికేమో 2000లో వస్తుంది. మరి హౌ డిడ్ యూ డివైడ్ దట్ సచ్ ఎ థింగ్? ఇద్దరం సేమ్ టైంలో చేస్తే పక్కపక్కనే రావాలి కదా. మరి నువ్వెందుకు అట్లా క్రియేట్ చేసినావు? ఆన్ వాట్ బేసిస్? దిస్ ఈజ్ ద పాయింట్. సో ఈ పాయింట్ చెప్పడానికి నేను మొన్న చెప్తున్నా అండి. చాలామంది రేజ్ చేశారు. ఐ వాంటెడ్ టు టెల్ దెమ్. ఇంకొకటి, ఈరోజు నేను సిజేపీ మీద కూడా సిజేపీకి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టిన. దానికి చాలామంది కామెంట్స్ ఏం చేస్తుంటారంటే, అన్న సిజేపీ వాళ్ళు చేయరన్న, సిజేపీ వాళ్ళు బీజేపీ పార్టీస్, బీజేపీ ఉన్న ప్రాంతంలోనే మాత్రం, రాష్ట్రాల్లో మాత్రము సిజేపీ వాళ్ళు గట్టిగా పోరాడతారు, మిగతా రాష్ట్రాల్లో పోరాడరు. అది సిజేపీ ఈజ్ ఏ ప్లాన్ బి, అంటే కాంగ్రెస్ అంటాం కదా, మన కాంగ్రెస్కి వాళ్ళు సెకండ్ బి గ్రేడ్ వాళ్ళు ఇంకొక పార్టీ. అండ్ అట్లా రకరకాల పాయింట్స్ వినిపిస్తున్నాయి. నేనేమంటా అంటే, వాళ్ళు ఏమన్నా కానబ్బా, వాళ్ళు బీజేపీ, మనము సిజేపీకి అయితే చెప్పినాం. అంటే నేను ఏమంటున్నా అంటే, వీఆర్ ట్రయింగ్ టు సీ నో స్టోన్ అన్టర్న్డ్ అంటాం కదా, ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నాం. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారా చేయరా మనకు సంబంధం లేదు. అల్టిమేట్గా మన పోరాటం మనం పోరాడుతున్నాము. బట్ అందరికీ రాసుతున్నాం, వాడు హెల్ప్ చేయకపోతే మనం చేసేది ఏం లేదు కదా. బట్ చాలామంది కింద కామెంట్ రాసిన, అన్న వేస్ట్ అన్న అంటే, అరే మరి ఛాన్స్ ఏముంది? మై పాయింట్ ఈజ్, వాడు వేస్ట్ వీడు వేస్ట్ అంటే, మరి అందరూ వేస్ట్ అయితే మరి ఇంకేం చేద్దాం? సరే వాడు చేయడు, మనం ఎట్లనే చెయ్యము, మనం భయపడతాము. వాడు సిజేపీ వాడు చేయడు, మరి మన గవర్నమెంట్ ఏమో మనకు చేయదు, జ్యుడిషియరీ ఏమో అట్లుంది, టీజీపీఎస్ఏ ఇట్లుంది. మరి ఎవడు చేయకపోతే మరి ఏం చేద్దాం? మరి ఎవరు ఏం చేసినా వాడు చేయడు వాడి అంటే చేస్తాడు, లేకపోతే లేదండి. మనమైతే చెప్పాల్సింది సిజేపీకి చెప్పినాము, మనం ప్రమోట్ చేసాం. నేను ఏమంటా అంటే, యూ డూ ద ఎఫర్ట్. మన హార్డ్ వర్క్ మనం చేద్దాం, రిజల్ట్ ఊపర్ వాళ్ళ దేకలేక కదా, మనకు అవసరం ఏముంది చెప్పు? మనం చేసేది మనం చేద్దాం, ఎఫర్ట్ మనం పెడదాము, వస్తే వస్తుంది, రాకపోతే రాదు రిజల్ట్. అట్లా ఇప్పుడు మనం పెట్టినాం కదా టీజీపీఎస్సీలో, నేను 100% ఎఫర్ట్ పెట్టినా, నాకు కొంచెం కూడా రిగ్రెట్ లేదండి. టీజీపీఎస్సీ నేను చదివినట్టు గ్రూప్ 1 ఇంత గట్టిగా ఎందుకు పోరాడుతున్నా అంటే, నాకు ఎంత కక్ష ఉందంటే, రాత్రింబగలు నేను ఇండియా మ్యాప్ని వెళ్ళి ఒక A4 సైజులో ఇంత చిన్నగా కొట్టించుకున్నా, రెడ్యూస్ చేసి. రోజు ఇంత చిన్నగా ఇండియా మ్యాప్ ఎంత ముద్దుగా డ్రా చేయొచ్చని ప్రతిరోజు 2 సార్లు ప్రాక్టీస్ చేస్తుండే. ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్. రేపు ఎందుకంటే రేపు ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్లో ఇండియా మ్యాప్ ఎక్కడో ఒక వేయాల్సి వస్తుంది. అప్పుడు కూర్చొని దరిద్రంగా ఇండియా మ్యాప్ వేయడం కంటే కూడా కొంచెము చిన్నగా ముద్దుగా వస్తే రోజుసారి ప్రాక్టీస్ చేసేవాడిని. మా ఇంట్లో ఇంకా ఉంటాయి ఆ చిన్న బుజ్జి రెడ్యూస్ చేసి, ఐ యూస్ టు దాన్ని స్టెన్సిల్ అంటాం కదా మనం, పెన్ అట్లా ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే ఈ లెవెల్ ప్రాక్టీస్ చేసిన నేను. ఎవడన్నా చేసిండా స్టేట్ లాడ్లో? ఈ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవరైనా చేసిన? చెప్తారు బయట చాలామంది, మన ఇన్స్టిట్యూషన్స్లో మీరు డైలీ ఒకసారి ఇండియా మ్యాప్ ప్రాక్టీస్ చేయండి, తెలంగాణ మ్యాప్ ప్రాక్టీస్ చేయండి అంటారు. కానీ ఇంత డీటెయిల్డ్గా ఎవడన్నా ఇండియా మ్యాప్ కానీ తెలంగాణ మ్యాప్ కానీ ఒక్కడన్నా నాతో సరిసమానంగా ప్రాక్టీస్ చేసిండా? చాలామంది చేసిరు, వేరే విధంగా చేసి ఉంటారు. కానీ అంటే నేను ఏమన్నా అంటే, అంత హార్డ్ వర్క్ చేసినాం కదా, అంత హార్డ్ వర్క్ చేసి అంత నమ్మినప్పుడు టీజీపీఎస్సీ ఇట్లా పిచ్చి కథలు చేస్తే కాలుతుందా కాలదా? అందరు ఒక్కొక్కరు, నేను ఎగ్జాంపుల్ చెప్పిన మ్యాప్ది, అది నా ఎగ్జాంపుల్. బట్ రిమైనింగ్ పీపుల్ హ్యావ్ డన్ దేర్ హోంవర్క్. వాళ్ళని ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలేదు నేను. అందరూ ఒక్కొక్కరు ఒక విధంగా వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ద టఫ్ ఫేజెస్ కాదంటలే. బట్ అందరం ఇంత లెవెల్లో పోరాడినాము, ఇంత లెవెల్లో చదివినాము, ఎన్నో సాక్రిఫైస్ చేసినాము. వీళ్ళు వచ్చి మధ్యలో ఈ విఐపి దర్శనంలో దూరితే మనం అయినగా నోరు పూసుకొని కూర్చోవాలా?
అయినా కానీ హంగర్ స్ట్రైకులు చేయొద్దా, అయినా కానీ పోరాడొద్దా, ప్రొటెస్టులు చేయొద్దా? బరాబర్ చేస్తామండి, బరాబర్ చేస్తాం, బరాబర్ మనము కొట్లాడి తీరుతాం అంతే. ఇది ఇది ఎట్లా వెళ్తుందో నేను కూడా చూస్తాను దీన్ని. ఇది సిజెపి కాదు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోని బట్ మనం చేసేది మనం చేద్దాం. ఎక్కడో ఒకరు ఎవడో కూడా తగులుతాడు, ఎందుకు తగలదు? బరాబర్ తగులుతుంది. సో అదండి నేను చెప్పదలుచుకుంది ఇది. సో ఇంకా ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఏం కాదు, వి విల్ డూ అవర్ ఫైట్. లెట్ ఇట్ రీచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ రాయితీ బొమ్మ సైనింగ్ ఆఫ్.